1947 నుంచి ప్రపంచ ప్రభుత్వాలు ఒక రహస్యాన్ని దాచిపెడుతున్నాయని తెలిస్తే మీరు నమ్ముతారా? మరి ఒక సాధారణ వెదర్ యాంకర్ ఒక్కసారిగా మనుషుల మనసులు చదవడం మొదలు పెడితే, ఇంకా ఆమె నోటి నుంచి మనుషులు చేయలేని ఏలేని శబ్దాలు వస్తే, ఇదే కాన్సెప్ట్తో హాలీవుడ్ లెజెండ్ స్టీవెన్ స్పీల్బర్గ్ మన ముందుకు తీసుకొచ్చిన సరికొత్త సైన్స్ ఫిక్షన్ మూవీ డిస్క్లోజర్ డే. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ కామికాన్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్కి ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చిన ది లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన మూవీ. 79 ఏళ్ల వయసులో కూడా స్పీల్బర్గ్ తన మ్యాజిక్ను కొనసాగించాడా? ఈటీ మరియు క్లోజ్ ఎన్కౌంటర్స్ ఇచ్చిన ఆ వండర్ సెన్స్ని మళ్ళీ క్రియేట్ చేశాడా? లేక ఇది కేవలం మరో ఏలియన్ మూవీ మాత్రమేనా అనేది ఈ వీడియోలో పాయింట్ బై పాయింట్ డీటెయిల్డ్గా అనలైజ్ అయితే చేసేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ గీక్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకెందుకు లేట్ చేయకుండా స్టార్ట్ అవర్ ఎంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫ్రెండ్స్, ముందుగా కథలోకి వెళ్తే సినిమా ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా డైరెక్ట్గా ఒక హైస్టెక్ దొంగతనంతో స్టార్ట్ అవుతుంది. ఇందులో మన హీరో డేనియల్ కెల్నర్, అదే మన జోషో కార్నర్, ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. ఇతను వార్డెక్స్ అనే ఒక టాప్ సీక్రెట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటాడు. ఈ సంస్థ పని ఏంటంటే 1947 నాటి ప్రసిద్ధ రోజ్వెల్ ఘటన నుంచి ఇప్పటి వరకు భూమిపై జరిగిన అన్ని ఏలియన్స్ ఎన్కౌంటర్లను, వాటి ఉనికిని ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టడం. కానీ ఒకరోజు డేనియల్ ఆ రహస్య ఫైల్స్ ని ఒక వింత ఏలియన్ డివైస్ దొంగిలించి అక్కడి నుంచి పారిపోతాడు. వార్డెక్స్ హెడ్ అయిన నోవస్ కాలన్, అదే మన కొలిన్ ఫేర్, అతన్ని వెంటాడడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు కాన్సస్ సిటీలో వెదర్ న్యూస్ చెప్పే మార్గరెట్ ఫేర్చైల్డ్, ఏకఏ ఎమిలీ బ్లాండ్ అనే ఒక వెదర్ యాంకర్ ఉంటుంది. ఒకరోజు ఆమె గదిలోకి ఒక వింత పక్షి వస్తుంది. ఆ క్షణం నుంచి మార్గరెట్కు ఒక సూపర్ పవర్ వస్తుంది. అది వచ్చేసి ఆమె ఎవరి కళ్ళలోకి చూసినా వాళ్ళ మైండ్ని రీడ్ చేయగలదు, వాళ్ళ జ్ఞాపకాలను చూడగలదు. ఒక లైవ్ న్యూస్ బ్రాడ్కాస్ట్లో మార్గరెట్ నోట్ నుంచి మనుషులు చేయలేని కొన్ని వింత ఏలియన్ సౌండ్స్ రావడంతో కథ ఒక్కసారిగా వరల్డ్ వైడ్ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. అసలు డేనియల్కు మార్గరెట్కు ఉన్న లింక్ ఏంటి, ఏలియన్స్ భూమి మీద ఎందుకు వచ్చాయి అనేది మిగతా స్టోరీ. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ మూవీ యొక్క స్టోరీ అనమాట, వితౌట్ స్పాయిలర్స్. ఇకపోతే ఈ మూవీలోని పాజిటివ్ పాయింట్స్ మనం అనలైజ్ చేసినట్టయితే, స్పీల్బర్గ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆకాశంలో ఏలియన్ షిప్స్, భారీ విజువల్స్. కానీ ఇక్కడ ఈ సినిమాలో ఆయన ఒక కొత్త యాంగిల్ని ఎంచుకున్నాడు. ఏలియన్స్ అనే కాన్సెప్ట్ కేవలం ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే, కానీ అసలు పాయింట్ ఏంటంటే డిజిటల్ వరల్డ్లో పడి మనుషులు ఒకరినొకరు మర్చిపోతున్నారు. ఆ హ్యూమన్ ఎమోషన్స్ని అండ్ ఎంపతిని మళ్ళీ గుర్తు చేయడమే ఈ సినిమా యొక్క మెయిన్ థీమ్. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే, సినిమాకి మెయిన్ పిల్లర్ ఎమిలీ బ్లాంట్. ఆ లైవ్ న్యూస్ రూమ్ సీన్ లో ఆమె పండించిన భయం, గందరగోళం థియేటర్లో మనకి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అండ్ జోషో కార్నర్ కూడా తన యాంగ్జైటీ, సైబర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ గా క్యారీ చేశాడు. అండ్ నెక్స్ట్ టెక్నికల్స్ విషయానికి వస్తే, విజువల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాటోగ్రాఫర్ జాన్ కమిన్స్కి ప్రతి ఫ్రేమ్ ని ఒక పెయింటింగ్ లాగా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఏలియన్స్ ని డైరెక్ట్ గా చూపించకుండా నక్కలు, పక్షుల రూపంలో వాళ్ళ ప్రదర్శన చూపించిన విధానం క్లాసిక్ స్పీల్బర్గ్ వైబ్ ను మనకిస్తుంది. ఇక బీజిఎం గురించి ఎంత చెప్పినా తక్కువే. 94 ఏళ్ల వయసులో ఉన్న లెజెండ్ జాన్ విలియమ్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనెవరో మీకు తెలుసా? స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన ఇండియానా జోన్స్ మూవీస్కి అండ్ జురాసిక్ పార్క్ మూవీస్కి, దీంతో పాటుగా హ్యారీ పాటర్ మూవీస్ ఉన్నాయి కదా, అందులో స్టార్టింగ్ 3 మూవీస్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది ఈయననే. సో ఇప్పుడు అర్థమైందా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని అనడానికి రీజన్ ఇదే అనమాట. సో ఆ లెజెండ్ జాన్ విలియమ్స్ మ్యాజిక్ అయితే ఎక్కడా తగ్గలేదు ఈ మూవీలో. కొన్ని సన్నివేశాల్లో అయితే బీజిఎం మాత్రమే ఎమోషన్ ని బాగా క్యారీ చేస్తుంది. ఇక థియేటర్స్ లో ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అయితే నెక్స్ట్ లెవెల్ వైబ్స్ అయితే ఇస్తుంది మనకి. ఇవి వచ్చేసి ఈ మూవీలోని పాజిటివ్ పాయింట్స్. ఇక నెగిటివ్ పాయింట్స్ గురించి అనలైజ్ చేసినట్టయితే, సినిమా అంతా పర్ఫెక్ట్గా ఉందా అంటే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇందులో. అందులో మొదటిది వచ్చేసి, ఈ సోషల్ మీడియా జనరేషన్లో గవర్నమెంట్ ఏలియన్స్ గురించి చెప్పినప్పుడు జనాలు అంత ఈజీగా నమ్మేస్తారా? ఇప్పుడున్న ఈ సొసైటీ దాన్ని అంత పెద్ద షాకింగ్గా తీసుకుంటుందా అనే విషయంలో స్పీల్బర్గ్ కాస్త పాతకాలపు ఆలోచనలతోనే సినిమాను నడిపించారు. ఎందుకంటే ఇప్పటి జనాల ప్రాక్టికల్ మైండ్ సెట్కు ఇది కొంచెం సింక్ అవ్వకపోవచ్చు. అలాగే హీరో హీరోయిన్లకి ఆ శక్తులు ఎందుకు వచ్చాయి అనే దానికి ఇంకాస్త వ్యాలిడ్ రీజన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ క్లైమాక్స్లో కూడా అన్ని ప్రశ్నలకి లాజికల్ ఆన్సర్స్ ఇవ్వకుండా ఒక పవర్ఫుల్ మెసేజ్తో ఎండ్ చేశారు. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, మరికొంతమందికి ఇన్కంప్లీట్గా, అసంతృప్తిగా అనిపించవచ్చు. ఇవి వచ్చేసి ఈ మూవీలోని మైనస్ పాయింట్స్. ఇక ఫైనల్గా ఈ మూవీకి నా వర్డిక్ట్ ఏంటంటే, కొన్ని చిన్న లాజిక్స్ని పక్కన పెడితే డిస్క్లోజర్ డే అనేది ఒక మాస్టర్ పీస్ విజువల్ వండర్ అండ్ ఒక ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ జర్నీ. ముఖ్యంగా స్పీల్బర్గ్ అభిమానులకైతే ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా. కాబట్టి మీరు థాట్ ప్రొవోకింగ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడితే
ఈ సినిమాని ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4/5. సో ఫ్రెండ్స్, మరి ఈ మూవీని మీరు థియేటర్స్లో చూసారా? చూసుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీతో పాటు స్పిల్బర్గ్ గారు మూవీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్స్ కోసం మన మహేష్ కామిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ నేను మీ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.